చాలా మంది వక్తలు మాట్లాడడం వల్ల చాలా కాలాతీతమైంది. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మనందరి ముఖ్యమైనటువంటి నాయకుడు మాట్లాడవలసి ఉన్నది కాబట్టి నేను రెండు విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా ఈ వ్యవస్థలో మనకు జరిగినటువంటి విషయాలన్నీ మన పెద్దలు గౌరవం లచ్చిరెడ్డి గారి వల్లనే సాధ్యమైన మాట ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రస్తావించడం జరిగింది. నేను కూడా ఎక్కువగా ఆయనను పొగిడితే మరి ఏమైనా దిష్టి తగ్గుతుందని భయపడి పొగడబుద్ధి అయితే లేదు నాకు. ఎందుకంటున్నంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కీలకమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చట్టాలు తీసుకొచ్చినా, పాలసీలు తీసుకొచ్చినా, లేకపోతే సంస్కరణలు చేపట్టినా ప్రజల కోసం చేపడతాయి, ఉద్యోగుల కోసం కాదు, ఉద్యోగ సంఘ నాయకుల కోసం కాదు. మరి గత ప్రభుత్వము ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. ఏ వ్యవస్థ అంటే అది రెవెన్యూ ఉద్యోగులు, కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు తీసివేసే వ్యవస్థ. మరి ఎప్పుడైనా చరిత్రలో మన గిన్నిస్ రికార్డులో రాసుకోవాల్సి వస్తుంది ఒక విషయాన్ని. గతంలో కూడా ఈ వ్యవస్థ మీద అనేక సార్లు ప్రయోగాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగింది. కానీ వాళ్ళు చేసేటటువంటి జాబ్ చార్ట్ ఏదైతే ఉందో అది వేరే వ్యక్తులకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ జాబ్ చార్ట్ను వాళ్ళు తీసేశారు. వాళ్ళు చేసే జాబ్ చార్ట్ ఎవ్వరికి ఇవ్వలేదు. మరి ఒక్కొక్క ఆర్ఐ కింద 7-8 మంది విఆర్ఓలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకే చేసేటటువంటి పరిపాలనని మోపి ఈ వ్యవస్థని కుదేలు చేసిండు. అందుకే ఇది ఒకటి చరిత్రలో రాసుకోవాల్సినటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి గతంలో పోయినటువంటి వ్యవస్థని తిరిగి తీసుకురావడానికి అప్పుడు నేను కూడా కీలక పాత్ర పోషించిన. ఆ రోజు రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మయ్య గారు ఉండి, కానీ అప్పుడు చేసినటువంటి పోరాటం వేరు. మరి ఆ రోజు ఏం చేశారంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ మీటింగ్ పెట్టాం. తెలంగాణ ప్రాంతంలో ఇదే వరంగల్ జిల్లాలో పెట్టాం, ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రిలో పెట్టాం, రాయలసీమలో కర్నూలు జిల్లాలో పెట్టాం. అంటే ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరిక చేసే విధంగా గ్రామ స్థాయిలో వ్యవస్థను తీసేసారు, మేము పనిచేయలేము, తిరిగి వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా ఈ సమాయత్తం చేశారు మీలాగనే ఇలాంటి మీటింగ్లు. కానీ ఆ ప్రభుత్వం ఆ సమావేశాలకు భయపడలే. కానీ తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వము రెవెన్యూ ఉద్యోగులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అనుకూలం అనేది ఒక భాగం. మనమందరము మన డిపార్ట్మెంట్ కు అనుకూలం అనుకుంటున్నాం, అది వాస్తవమే కాదంటలేను. కానీ ప్రజల కోణంలో ఈ రైతుల సమస్యలు పరిష్కరించడంలో, ఈ సమాజానికి నిత్యము రైతులు ప్రజలు ఎదుర్కొనే విషయాలని ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలోనే మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఆ రోజు అంతా పోరాటం చేసినప్పుడు వచ్చిన వ్యవస్థ, మరి అప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతానికి కేవలం ఒక 6,873 మంది విఆర్ఓలే ఉన్నారు. కానీ ఈ రోజు మరి అలాంటి రీజనల్ మీటింగ్ లేవు, జిల్లా మీటింగ్లు పెట్టి హెచ్చరికలు లేవు, లేకపోతే మేము సమ్మెలు చేస్తాం, ఈ పని ఒత్తిడి తక్కువలే, కానీ మనం అర్థాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకలు చేయలేదు. మరి ఎట్లొచ్చారు 11,000 మంది ఈ రోజు? ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాయకుడు అనే వ్యక్తికి ఫస్ట్ విజన్ ఉండాలి, ఒక నాయకత్వ పటిమ ఉండాలి, సమయ స్ఫూర్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, బుద్ధిబలం ఉండాలి. ఈ అన్ని కలగలుపుకొని పురుడు పోసుకొని పుట్టిన మా నల్లగొండ ముద్దు బిడ్డలే మన గౌరవనీయులు లచ్చిరెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అడుగాని చోట అధికులకు మనరాదన్నట్టు ప్రభుత్వాన్ని హెచ్చరించి ఏదో చేస్తామని బొక్కబొర్ర పడేదాకన్నా అక్కడ ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా తన వైపు మలుచుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఒక నేర్పరి నైపుణ్యంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తనకున్నటువంటి సాన్నిధ్యాన్ని, ఈ చట్టాలని, భూభారత చట్టాన్ని రూపొందించడంలో తన పాత్ర యొక్క విశదీకరణ గతంలోనే ఆయన వీటన్నిటి భూములకు సంబంధించి ఈ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రితో చర్చించినటువంటి సందర్భాలు ఆయనకు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకొస్తే ఈ చట్టం ద్వారా చాలా వందల వేల మంది పోయినటువంటి ఉద్యోగులు తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఒక దూరదృష్టితోటి ఫస్ట్ భూభారత్ అనే చట్టానికి పునాది వేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ భూభారత చట్టం ద్వారా జరిగినటువంటి డిస్కషన్లన్నింటినీ దృష్టిలో పెట్టుకొని
ఇవాళ ప్రభుత్వం పేద ప్రజల కోసం రైతుల కోసం ఈ చట్టం ద్వారా సమస్యలు వెంటనే